అందరికీ నమస్తే. నా పేరు మొనాలిసా. ఐఎమ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ అట్ ఐఐటి భువనేశ్వర్. సో మనము థర్మోడైనమిక్స్ నుంచి స్టార్ట్ చేసినాం కదా. సో ఏమేమి కవర్ చేసినాం బేసిక్ గా ఒకసారి గోత్రు అయితే, సిస్టమ్ ఇంకా సరౌండింగ్స్ అయిపోయింది, క్లోజ్ ఓపెన్ ఐసోలేటెడ్ సిస్టమ్ అయిపోయింది, ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ హీట్ డన్, ఇంకా ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇది కూడా డన్. ఏం చేసినాం బేసిక్ గా ఫస్ట్ లా ఏమి U equal to Q plus W. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ చేంజెస్ గురించి మాట్లాడినాం, హీట్ కాంట్రిబ్యూషన్స్ ఎట్లా కెమికల్ సిస్టమ్ లో ఎట్లా హీట్ కాంట్రిబ్యూషన్స్ అయితే దాని సైన్స్ ఏంటివి, తర్వాత ఫంక్షన్స్ యూ ఇంకా హెచ్ ఇంకా దాని మధ్యలో రిలేషన్ కూడా మాట్లాడినాం. సో ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్ గా కూడా మనం చూసినాం యూ అండ్ హెచ్ గురించి, స్టాండర్డ్ స్టేట్స్ గురించి మాట్లాడినాం. నౌ వి విల్ బి టాకింగ్ అబౌట్ ఎంథాల్పీ. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే ఒకసారి ఈ పేజ్ లో మొత్తం ఏమంటారు ఇంట్రొడక్షన్ ఉండే, ఇక్కడ టర్మ్స్ అయినాయి. క్లోజ్డ్ ఇంకా ఓపెన్ సిస్టమ్ ఏమైతే ఓపెన్ సిస్టమ్ లో ఓన్లీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అండ్ మ్యాటర్ ఉంటుంది సిస్టమ్ సరౌండింగ్. క్లోజ్డ్ లో ఏముంటుంది, ఓన్లీ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఐసోలేటెడ్ లో దేని ఎక్స్చేంజ్ ఉండదు. ఓకే, వర్క్ దీంట్లో అడియాబాటిక్ వర్క్ గురించి మాట్లాడినాం. ఇంకొకటి స్టేట్ ఇంకా పాత్ ఫంక్షన్స్. తర్వాత మనం డిరైవ్ చేసినాం. ఏం డిరైవ్ చేసినాం బేసిక్ గా మనం వర్క్ ని దాన్ని ఎట్లా ఫార్ములేట్ చేయొచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చూసినాం. ఇప్పుడు ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ చూసింది ఏంటంటే ఈ వాల్యూమ్, ఇది రిప్రజెంటేషన్ పీవీ ప్లాట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం అక్కడ అబ్జర్వ్ చేసింది. ఇంకా దాని ద్వారా వర్క్ డన్ అనేది షేడెడ్ రీజన్ లో రిప్రజెంట్ అయ్యింది, షేడెడ్ ఏరియా బేసిక్ గా. దాంతో వర్క్ డన్ మనం తీసినాం. ఇంకొకటి ఇరివర్సబుల్ కండిషన్స్ గురించి మాట్లాడినాం. ఇర్రివర్సబుల్ ఎప్పుడైతుంది, రివర్సబుల్ ఎప్పుడైతుంది, ఐసోథర్మల్ లో ఏం జరుగుతుంది. ఈ ఫార్ములాస్ మీద మనం క్వశ్చన్స్ కూడా చేసినాం. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ ఆఫ్ కోర్స్. ఓకే, సో ఇక్కడ దాకా డన్, వీఆర్ డన్ టిల్ హియర్. ఇక్కడ దాకా మొత్తం క్లియర్ ఉండాలి. ఇంకా ఫార్ములాస్ టు ద బెస్ట్ 5 ఉన్నాయి ఇప్పటిదాకా, అవి మీకు గుర్తుండాలి. డన్. ఇప్పుడు మనం మాట్లాడేది ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఏమి థాట్ వస్తుంది బేసిక్ గా, సంథింగ్ రిలేటెడ్ టు హీట్ అండ్ బేసిక్ గా రిప్రజెంటెడ్ బై హెచ్. యూస్ఫుల్ న్యూ స్టేట్ ఫంక్షన్ ఇక్కడ ఇవ్వడమే. ఇప్పుడు క్వశ్చన్స్ ఎట్లా అడుగుతుంటారు సార్ జేఈలో అయినా, ఏమైనా స్టేట్ ఎంట్రన్స్ అయినా జేఈ అయినా కానీ, path functions, how many of the following are path functions, or how many of the following are state functions, or find out the odd one అన్నప్పుడు మీకు ఇవి యూజ్ అవుతాయి. ఓకే, సో పాత్ ఫంక్షన్ ఇంకా స్టేట్ ఫంక్షన్ ఎగ్జాంపుల్స్ చెప్పేటట్టు ఉండాలి ఆన్ స్పాట్. We know that the heat absorbed at constant volume is equal to change in the internal energy. ఈ విషయం తెలుసు మనకి. ఐసోకోరిక్ ప్రాసెస్ లో ఇది ఐసోకోరిక్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. But most of the chemical reactions are carried out not at constant volume but in flasks or test tubes under constant atmospheric pressure. అంటే ఐసోకోరిక్ కాదు, ఐసోబారిక్ ఉంటాయి అని చెప్తున్నాం. We need to define another state function which may be suitable under these conditions. So అసలు పర్పస్ ఏమొచ్చింది, రీజన్ ఫర్ ఎవల్యూషన్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎంథాల్పీ ఏంటి. మనము ఐసోకోరిక్ మనకు తెలుసు, అప్పుడు యూ వాల్యూ ఎంత, కానీ ఐసోబారిక్ అప్పుడు తెలియదు. అది డిఫైన్ చేయడానికి వీఆర్ టాకింగ్. ఓకే, we may write equation 5.1. ఈక్వేషన్ 5.1 అంటే ఇక్కడ లెట్స్ గో టు 5.1. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ 5.1. ఇక్కడ చాలా సార్లు వాడినాం ఇది 5.1. 5.1 అంటే దట్స్ నథింగ్ బట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ప్రకారం ఈ విషయం తెలుసు మనకి. ఓకే, Q plus W అనేది నెగిటివ్ లో ఉంటుంది, -P delta V. ఓకే, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్, ఇది కాన్స్టెంట్ ప్రెషర్, వేర్ QP
is heat absorbed by the system, and minus P delta V represents work done by the system. Okay, Vishan telusu. Let us represent the initial state by subscript 1 and final state by 2. Okay, done. ఇప్పుడు ఇది జస్ట్ ఎక్స్పాండ్ చేసినాం ఇఫ్ యూ అబ్జర్వ్. ఓకే, ఇప్పుడు ఇది రీఅరేంజ్ చేస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూపీ ఈక్వల్ టు టర్మ్స్ లో చేస్తే we will get this. Now we can find another thermodynamic function, the enthalpy H. Greek word enthalpian, to warm or heat. Enthalpy అంటే టు వార్మ్ ఆర్ టు హీట్. ఓకే, దాన్ని మనం అది చేస్తే మనకు వచ్చేది ఇది. అబ్జర్వ్ చేయండి, యు జస్ట్ దీన్ని ఈ ఫస్ట్ మనము థర్మోడైనమిక్ ఈక్వేషన్ తీసుకున్నాం ఫస్ట్ లో, దాన్ని కొంచెం ఎక్స్పాండ్ చేసినాం. డెల్టా యు అంటే ఏంటి? U2 మైనస్ U1. ఓకే, డెల్టా వి అంటే ఏంటి? V2 మైనస్ V1 కదా. సో దాన్ని ఎక్స్పాండ్ చేసినాం, మళ్ళీ దాన్ని రీఅరేంజ్ చేసినాం క్యూపీ వచ్చేటట్టు. చేసిన తర్వాత హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ పివి వచ్చింది. ఓకే, జస్ట్ రీప్రజెంట్ చేసినాం. ఓకే, ఇప్పుడు సో ఈక్వేషన్ 5.6, ఈ ఈక్వేషన్ ఏమైతుంది? డెల్టా హెచ్ H2 మైనస్ H1 ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ ఇన్ దిస్ వే. ఇప్పుడు ఆల్తో క్యూ ఈజ్ అ పాత్ డిపెండెంట్ ఫంక్షన్, path dependent function అయినప్పటికీ H is a state function because it depends on U, P, V. All of which are ఏవైనా స్టేట్ ఫంక్షన్ మీద డిపెండ్ అయితే అది కూడా స్టేట్ ఫంక్షన్ అవుతుంది ఈవెన్చువల్ గా. ఓకే, డెల్టా హెచ్ ఇస్ ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. సో డెల్టా హెచ్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ పాత్. Hence QP is also independent of path. For finite changes at constant pressure we can write finite changes అంటే మనము అక్నాలెడ్జ్ చేయగలిగినన్ని చేంజెస్. పి కాన్స్టెంట్ కాబట్టి డెల్ పివి అవ్వకుండా పి డెల్ వి డెల్టా పివి అవ్వకుండా పి డెల్టా వి రాయొచ్చు. ఓకే, it is important to know that when heat is absorbed by the system at constant pressure we are actually measuring changes in enthalpy. ఎప్పుడైతే కాన్స్టెంట్ ప్రెషర్ అప్పుడు మనం హీట్ అబ్జార్బ్ అవుతుందో అప్పుడు మనం ఎంథాల్పీలో చేంజెస్ మెజర్ చేస్తున్నాం. ఎందుకు? ఐసోబారిక్ కదా ఇదంతా ప్రాసెస్ మనం చేసింది, రైట్? రిమెంబర్ డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు క్యూపీ, యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ డబ్ల్యూ. డబ్ల్యూని మైనస్ పి డెల్టా వి రాసుకున్నాం, దాన్ని ఎక్స్పాండ్ చేసినాం, ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ రాసినాం. సో అది ఎక్స్పాండ్ చేస్తే క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూని డెల్టా హెచ్ రాసినాం. సో అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనం సైన్ గురించి మాట్లాడదాం. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు ఫార్ములా తెలుసు, అప్లికేషన్ తెలుసు, దాని ఫార్ములా రాంగ్ అప్లై చేసినాం అనుకో, దెన్ దెర్ ఇస్ నో యూస్ కదా. డెల్టా హెచ్ ఇస్ నెగిటివ్ ఫర్ ఎగ్జోథర్మిక్, అంటే ఏవైతే హీట్ రిలీజ్ చేస్తాయో దానికి డెల్టా హెచ్ నెగిటివ్, విచ్ ఇన్వాల్వ్స్ హీట్ డ్యూరింగ్ ద రియాక్షన్, అండ్ డెల్టా హెచ్ ఇస్ పాజిటివ్ ఫర్ ఎండోథర్మిక్ రియాక్షన్స్ విచ్ అబ్జార్బ్ హీట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. ఓకే, సో కాన్స్టెంట్ వాల్యూమ్ అప్పుడు ఏమైతుంది? డెల్టా వి చేంజ్ అనేది 0 ఉంటుంది, V2 V1 సేమ్ స్టేట్ లో ఉంటాయి. సో ఎఫెక్ట్ ఏమైతుంది? డెల్టా యూ ఈజ్ ఈక్వల్ టు క్యూవీ అవుతుంది. అప్పుడు డెల్టా హెచ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ అవుతుంది. అఫ్ కోర్స్ డెల్టా హెచ్ ఈక్వల్ టు క్యూవీ కాబట్టి డెల్టా యూ కూడా ఈక్వల్ టు క్యూవీ అవుతుంది. ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ అప్పుడు. దెన్ the difference between delta H and delta U is not usually significant for systems consisting of only solids or only liquids. Solids and liquids do not suffer any significant volume changes upon heating. ఇది మనకి ఇట్లాంటివి ఇది కొంచెం ఇన్స్టింక్ట్ కి డిఫరెంట్ ఆన్సర్ లాగా అనిపిస్తలే. ఇప్పుడు మనం ఏదైనా హీట్ చేస్తాం, అది ఎవాపరేట్ అవుతుంది, కానీ ఇక్కడ ఏమంటాడు? ఎనీ సిగ్నిఫికెంట్ అంటే అంత ఫరక్ వచ్చే అంత చేంజ్ ఏం కాదు. The difference, however, becomes significant when gases are involved. కానీ ఇదే హీటింగ్ అనేది మనం గ్యాసెస్ కి చేస్తే ఆ డిఫరెన్స్ అనేది సిగ్నిఫికెంట్ అవుతుంది. ఎట్లా? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లెట్ us consider a reaction involving కొంచెం క్లమ్జీ అయింది, ఒక నిమిషం. Involving gases. For example, if VA is the total volume of the gas reactants, VB is the total volume of the gaseous products, Na is the number of moles of gaseous reactant, NB is the number of moles of gaseous products, all at constant pressure and temperature, then using ideal law we can write
PV ఈక్వల్ టు nRT. ఇది మనకు తెలిసింది. దాన్ని ఫర్ A and B అప్లై చేసి ఈ రెండు డిఫరెన్స్ తీసుకుంటే మనకు బేసిక్ వచ్చేది P delta V is equal to delta NG RT. అంతే, దెర్ ఇస్ నథింగ్ ఇక్కడ హైడింగ్ ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ కట్ ఉంది. ఓకే, హియర్ డెల్టా NG number of moles, ఇది డిఫరెన్స్ బిట్వీన్ difference between total reactant moles and total product moles. Okay, substituting the value of P delta V from equation so and so in equation so and so, ఇప్పుడు ఇచ్చేస్తే ఇక్కడ ఏముండే P delta V ఉండే, అది ఏమైపోయింది ఇప్పుడు డెల్టా ఎన్జీఆర్టీ. ఒకవేళ ఇన్ కేస్ మనకి క్వశ్చన్ లో డెల్టా ఎన్జీ ఇచ్చిండు, మనకి P delta V ఇవ్వలేదు, అప్పుడు మనం ఇట్లా చేయాలని అర్థం, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ. ఓకే, అది మనకు తెలిసి ఉండాలి. కాబట్టి ఏదైనా అసలు ఒక విషయం మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఎవ్రీథింగ్ ని మ్యాథమెటికల్ గా ఫార్ములేట్ చేయాలనుకుంటున్నాము. ఫస్ట్ నుంచి ఏమి అన్నిటికీ రిలేషన్ కోరిలేషన్ ఉందా లేదా చూస్తున్నాం. ఒకవేళ ఉంటే దాన్ని మ్యాథమెటికల్ గా రిలేట్ చేయడానికి చూస్తున్నాం. ఆ మ్యాథమెటికల్ రిలేట్ చేసిన తర్వాత కూడా దాన్ని ఎంత ఎట్లా చెప్పాలి, ఎంత కోరిలేషన్ చేయొచ్చు, ఇంకా ఎన్ని డిఫరెంట్ వేస్ గా రాయొచ్చు అనేది మన పర్పస్ ఉంటుంది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మనకి ఇంకో ఫార్ములా అంటే అఫ్ కోర్స్ మళ్ళీ అదే మాట చెప్తా. మనకి ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు ఆన్ స్పాట్ ఉంటే ఫార్ములా చెప్పేటట్టు ఉండాలి. ఓకే, ఫార్ములా చెప్పి దాని థియరీ చెప్పాలి, థియరీ చెప్పి ఫార్ములా కాదు. ఫార్ములా ఆన్ స్పాట్ ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. ఓకే, ఇఫ్ వాటర్ వేపర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి, ఇది ఒక క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. ఇది అర్థమైపోయింది కదా, డన్. డిఫరెంట్ రీప్రజెంటేషన్స్, మళ్ళీ ఒకసారి ఇదంతా ఎందుకు వచ్చింది, ఐసోబారిక్ ప్రాసెసెస్ కోసం వచ్చింది. ఇఫ్ వాటర్ వేపర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి అ పర్ఫెక్ట్ గ్యాస్, molar enthalpy change for vaporization of 1 mole of water at 1 bar and 100 degrees Celsius is so and so. Calculate the internal energy change when 1 mole of water is vaporized at 1 bar pressure and 100 degrees Celsius. Now, ఇక్కడ మనకి మోల్ ఇచ్చినారు, టెంపరేచర్ ఇచ్చినారు. సో దీంతోనే ఒక విషయం క్లియర్ కావాలి. ఏంటది, మనం డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్జిఆర్టీ, ఇది మంచి రాయలేదు. డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు ప్లస్ డెల్టా ఎన్జిఆర్టీ యూజ్ చేస్తామని అర్థం. ఓకే, సో దీంతో ఏమంటారు, H2O లిక్విడ్ H2O గ్యాస్ కి చేంజ్ అయింది. ఇప్పుడు మనకి అన్ని వాల్యూస్ ఇచ్చినారు, మనం వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి ఇక్కడ, ద హోల్ పర్పస్ ఈజ్ మనం ఇంటర్నల్ ఎనర్జీ క్యాల్కులేట్ చేయాలి, అంటే డెల్టా యూ క్యాల్కులేట్ చేయాలి. సో ఈ ఫార్ములాలో డెల్టా హెచ్ క్యాల్కులేట్ చేయగలుగుతాం. సో దీన్ని జస్ట్ సింప్లీ దీన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తే మనకు కావాల్సిన వచ్చేస్తుంది. సో జస్ట్ దాన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంకా డైరెక్ట్ గా ఫార్ములా ఇక్కడ 2 పెట్టుకోవాలి. ఒకటి 100 degrees Celsius అన్నారు, దాని కెల్విన్, ఇదంతా STP స్టాండర్డ్ లో నడుస్తుంది. సో కెల్విన్ లో కన్వర్ట్, అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్. డైరెక్ట్ క్వశ్చన్, దర్ ఇస్ నథింగ్ మచ్ టు థింక్. ఓకే, నెక్స్ట్ ఎంథాల్పీ డన్. ఇప్పుడు ఎక్స్టెన్సివ్ అండ్ ఇంటెన్సివ్ ప్రాపర్టీస్, ఎక్స్టెన్సివ్ ఇంకా ఇంటెన్సివ్ ప్రాపర్టీస్ ఒకసారి డెఫినేషన్కి వెళ్దాం, దెన్ వి విల్ టాక్ అబౌట్ ఇట్. In thermodynamics, a distinction is made between extensive properties and intensive properties. An extensive property is a property whose value depends on the quantity or size of matter present in the system. For example, mass, volume, internal energy, enthalpy, heat capacity are extensive. అంటే ఇప్పుడు ఇవన్నీ అమౌంట్ మీద డిపెండ్ అవుతాయి, ఎంత ఉన్నది. ఓకే, ఏవైతే అమౌంట్ మీద డిపెండ్ అవ్వవో, సైజ్ మీద, అమౌంట్ మీద, అవి ఇంటెన్సివ్. ఒకవేళ ఇప్పుడు టెంపరేచర్ ఉంది, డెన్సిటీ ఉంది, ప్రెషర్ ఉంది, ఇవి ఇంటెన్సివ్. ఇవి సైజ్ వాటి మీద డిపెండ్ అవ్వవు. ఎట్లా, ఇప్పుడు ఒక రూమ్ లో
ఇంత టెంపరేచర్ ఉంది, నువ్వు డిస్కస్ చేసినావు అనుకుంటా. ఇంత టెంపరేచర్ ఉంది ఈ రూమ్ లో, ఒక 25 degrees Celsius ఉంది. అయితే అది నేను ఒక కాళ్ళు గుమ్మం బయట పెట్టినా అంతే ఉంటది, ఒక కాలు గుమ్మం బయట పెట్టినా, ఒక కాలు నేను గుమ్మం లోపల పెట్టినా. సో టెంపరేచర్ డివైడ్ అవుతుందా? కాదు కదా, నాకు సేమ్ టెంపరేచర్ ఫీల్ అవుతా నేను, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మై డివిజన్ 25 degrees Celsius ఫీల్ అవుతా. సో అట్లాంటివి ఇంటెన్సివ్ ప్రాపర్టీస్. ఈవెన్ ప్రెషర్ కూడా అంతే. A molar property is a value of an extensive property chi of the system for 1 mole of substance. If n is amount of matter, chi m is equal to chi by n is independent of amount of matter. Other examples are molar volume, molar heat capacity. Let us understand the distinction between extensive and intensive properties by considering a gas enclosed in a container of volume V and a temperature T. ఇప్పుడు let us make a partition such that volume is half. Each part now has one of the original volume V by 2, but the temperature will remain same. It is clear that volume is an extensive property and temperature is an intensive property. In lame example ఇచ్చారు, ఒక డబ్బా ఉంది, అందులో గ్యాస్ నింపినాం, ఆ టెంపరేచర్ టీ పెట్టినాం. సో దాన్ని డివైడ్ చేసినాం. డివైడ్ చేస్తే ఈ వాల్యూమ్ అనేది డివైడ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ. సో వాల్యూమ్ అనేది డివైడ్ అయ్యింది, కానీ టెంపరేచర్ అనేది సేమ్ ఉంది. సో దీంట్లో ఏం అర్థమవుతుంది, వాల్యూమ్ అనేది ఎక్స్టెన్సివ్, డివైడ్ అవుతుంది డిపెండింగ్ ఆన్ సైజ్ అవన్నిటిగా, బట్ అవర్ టెంపరేచర్ ఈజ్ ఇంటెన్సివ్. అది డివైడ్ అయినా కానీ V/2 అయినా కానీ T/2 అవ్వట్లేదు. అది విత్ ఎనీ అదర్ ఫ్యాక్టర్ అది అవ్వట్లేదు, ఇట్స్ T. సో ఇట్ ఈస్ extensive. Now, heat capacity. In this subsection, let us see how to measure heat transfer to a system. This heat appears as a rise in temperature of the system in case of heat absorbed by the system. The increase of temperature is proportional to the heat transferred. సో ఇప్పుడు ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే, మనము ఒక సిస్టమ్ ఉంది, అది హీట్ అబ్జార్బ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుంది ఇనిషియల్ కన్నా. దాన్ని వాట్ డు వి సే, దాని టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది ఆఫ్ కోర్స్. సో దాన్ని ఆ డిఫరెన్స్ నే హీట్ కెపాసిటీ అంటున్నాం. సో అది ఏ ఫ్యాక్టర్ తో మల్టిప్లై అవుతుంది, దాని కోఎఫిషియంట్ తో మల్టిప్లై అవుతుంది. అది దాని గురించి మాట్లాడతాం. వెయిట్, ద magnitude of the coefficient depends on the size, composition and nature of the system. We can write it as, for time being ఇది you accept చేయండి, we'll discuss. Q is equal to C delta T. The coefficient C is called heat capacity. ఏ ఫ్యాక్టర్ తో అయితే అది మల్టిప్లై అవుతుందో అది మన ఆ కోఎఫిషియంట్ మన హీట్ కెపాసిటీ. Thus, we can measure the heat supplied by monitoring the temperature rise, provided we know the heat capacity. So, మనకి హీట్ సప్లై ఎంత తెలుస్తుంది టెంపరేచర్ రైజ్ ద్వారా. ఇంకా హీట్ కెపాసిటీ ఇస్తే అందాజా ఇవ్వచ్చు, అందాజా కాదు క్యాల్కులేట్ చేయొచ్చు బేసిక్ గా. ఓకే, C is directly proportional to amount of substance. When C is large, a given amount of heat results in only a small temperature rise. Water has large heat capacity, ante a lot of energy is needed to rise its temperature. Idi innara meeru, water gets, land gets more heater, more heats more faster than water. Okay, so every environmental theory works on this principle. C is directly proportional to amount of substance. The molar heat capacity of a substance is the heat capacity for 1 mole of substance and is the quantity of heat needed to rise the temperature of 1 mole by 1 degree Celsius. Specific heat, also called specific heat capacity, is the quantity of heat required to rise the temperature of 1 unit mass of a substance by 1 degree Celsius. For finding out the heat Q required to raise the temperature
of a sample, we multiply the specific heat of the substance C by the mass M, and temperature changes delta T as so and so. సో ఇప్పుడు హోల్ థింగ్ ఏంటంటే మనం ఏం మాట్లాడినాం బేసిక్ గా క్యూ అనేది డెల్టా టీ ని చేయొచ్చు. సో దీన్ని మనం కంపెన్సేట్ చేయడానికి క్యూ ఈజ్ ఈక్వల్ టు సి డెల్టా టీ అన్నాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు a constant volume, the heat capacity C is denoted at constant volume. The heat capacity C is denoted by CV, subscript V. At constant pressure, this is denoted by CP. అంటే ఇప్పుడు మనము ఈ హీట్ కెపాసిటీని at constant pressure and volume మాట్లాడుతున్నాం. ఓకే, సిపిసివి. సో దీనికి రిలేషన్ కావాలి ఇప్పుడు మనకి. ఇప్పుడు క్యూ కూడా ఇప్పుడు సివి అంటే క్యూవి అవుతుంది, సిపి అయితే క్యూపి అవుతుంది. సో సింపుల్ ఇది రిప్రజెంట్ చేస్తే మనకు వచ్చేది క్యూవి ఈజ్ ఈక్వల్ టు డెల్టా యూ, క్యూపి ఈజ్ ఈక్వల్ టు డెల్టా హెచ్. అంతే కదా, ఇప్పుడు వాల్యూమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు డెల్టా యూ అన్నాం. అది అన్నిట్లో అది జరగదు కాబట్టి అది ఐసోబారిక్ సేమ్ కాన్స్టెంట్ ప్రెషర్ అవ్వచ్చు కాబట్టి క్యూపీ గురించి మాట్లాడినాం. అది డెల్టా హెచ్ మనకు వచ్చింది. సింపుల్. సో ఈ రెండింటిని మైనస్ చేస్తాం. మైనస్ కాదు, ద డిఫరెన్స్ బిట్వీన్ సిపి సిబి కెన్ బి డిరైవ్ ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ యాజ్ మనకు తెలుసు డెల్టా హెచ్ ఇజ్ ఈక్వల్ టు డెల్టా యు డెల్టా పివి. ఈ డెల్టా పివిని ఏం రాయొచ్చు, డెల్టా ఎన్జిఆర్టీ. ఎన్జి1 అనుకుంటే డెల్టా ఆర్టీ. ఇది వచ్చింది. ఇప్పుడు జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు మైనస్ అవుతాయి, ఇది ఆర్ ఈక్వల్ అవుతుంది. సో సిపి మైనస్ సిబి ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఈ డెరివేషన్ సింప్లెస్ట్. ప్రతిదీ మనం రిలేట్ చేసుకుంటూ పోతే యూ విల్ ఫైండ్ సింపుల్ ఫైండ్ అవుతుంది అది రిజల్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇంకో విషయం ఏంటి, మనం ఏడికే వస్తున్నాం, ఈ ఫార్ములా ఎక్కడికి వచ్చింది, మనం ఎందుకు మాట్లాడుతున్నాం ఫార్ములా గురించి. అన్ని ఐసోకోరిక్ అవ్వలేవు, ఐసోబారిక్ కూడా ఉంటాయి. సో ఆ బేస్ మీద ఈ ఫార్ములా వచ్చింది. ఓకే, సో మళ్ళీ దాన్ని మనం పి డెల్టా విని డెల్టా ఎన్జిఆర్టీ అని చూపించినాం. తర్వాత డెల్టా హెచ్ డెల్టా యూ రిలేషన్ వచ్చింది. అదే ఆఫ్ కోర్స్. దాని తర్వాత మనము హీట్ కెపాసిటీ గురించి మాట్లాడినాం. హీట్ ఎంథాల్పీ తర్వాత దాని తర్వాత అలా ప్రొసీడ్ అవుతూ మనం క్యూపీ గురించి మాట్లాడాలి. అన్ని కోరిలేట్ అవుతున్నాయి కదా, నథింగ్ మస్ట్ సీమ్ డిఫరెంట్. ఓకే, అట్లా వి గాట్ దిస్ డన్. ఇప్పటిదాకా 7 ఫార్ములాస్, 7 థింగ్స్ టు కీప్ ఆన్ ఫింగర్ టిప్స్. నెక్స్ట్, measurement of delta U and delta H. Calorimetry. It's a process. The process we'll just study. Okay, you need to just for the sake of acknowledgement. We can measure energy changes associated with chemical or physical processes by an experimental technique called calorimetry. In calorimetry, the process is carried out in a vessel called calorimeter, which is immersed in a known volume of a liquid. Knowing the heat capacity of the liquid in which calorimeter is immersed and the heat capacity of calorimeter, it is possible to determine the heat evolved in the process by measuring temperature changes. ఈ మెజర్మెంట్ కి under two conditions ఈ మెజర్మెంట్ అయితే QP and QV. సో ఇప్పుడు డెల్టా యూ మెజర్మెంట్, డెల్టా యూ అంటే డెల్టా QV కదా, of course. For chemical reactions, heat absorbed at constant volume is measured in a bomb calorimeter. ఈ terminologies acknowledge చేయాలి మనం. Here, a steel vessel, the bomb is immersed in a water bath. The whole device is called calorimeter. The steel vessel is immersed in water bath to ensure that no heat is lost to the surroundings. What is the reason for steel vessel to be immersed in water bath? This must be your answer.
A combustible substance is burnt in fluid by oxygen supplied in the steel bomb. Heat evolved during the reaction is transferred to the water around the bomb and its temperature is monitored. Since the bomb calorimeter is sealed అయింది కాబట్టి its volume does not change. That is, the energy changes associated with reactions are measured at constant volume. Under these conditions, no work is done as the reaction is carried out at constant volume in the bomb calorimeter. Even for reactions involving gases, there is no work done as delta V equal to 0. Temperature change of the calorimeter produced by the completed reaction is then converted to QV by using the known heat capacity of the calorimeter with the help of so and so equation. ఆ ఈక్వేషన్ ఏంది? The equation is ఇది. సో ఇలా 2 పాయింట్స్ మీకు తెలుసు, ఇలా ఏం జరుగుతుందో తెలిసి ఉండాల్సింది, ఇంకా ఈ స్టీల్ ఎందుకు ఇమర్స్ అయి ఉంటుంది, ఈ రెండు తెలవాలి. ఒకసారి అబ్జర్వ్ చేయండి డయాగ్రామ్. ఓకే, డెల్టా యూ కోసం బాంబ్ క్యాలరీమీటర్. ఓకే, ఇప్పుడు డెల్టా హెచ్ అంటే క్యూపీ. Measurement of heat change at constant pressure, generally under atmospheric pressure, can be done in a calorimeter shown in so and so figure. ఇందులో నేను ఎందుకు అంత వివరణ ఇస్తలేదు ఎందుకంటే ఇవి ప్రొసీజర్స్, ఇవి ఇందులోకి వెళ్ళి ఫార్మేషన్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది నా బేసిక్ థింగ్. అపార్టస్ గురించి అడగవచ్చు, అంటే వస్తువులు ఏం యూజ్ చేసినారు. దాని తర్వాత ఇంకొకటి ఏం అడగవచ్చు అంటే we can be asked about reason for their usage of terminology of apparatus తెలవాలి, reason for usage తెలవాలి, ప్రొసీజర్ ఒక ఐడియా ఉండాలి. ఓకే ఓకే we knew that delta H equal to Q under constant pressure, and therefore heat absorbed or evolved QP at the constant pressure is called heat of reaction or enthalpy. And then delta H ante, so in exothermic heat is evolved and system loses heat to the surrounding, therefore Q will be negative and delta H will be negative, of course. Similarly, endothermic heat is absorbed, so QP is positive and delta H will be positive. Calorimeter for measuring heat changes at constant pressure. This is how it appears like polystyrene cup formed reaction mixture. Okay. అపార్టస్ అయిపోయింది, చూసినాం. అపార్టస్ ఏముంటది, ఏమన్నా రీజన్స్ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చినారు. 1 gram of graphite is burnt in a bomb calorimeter. Bomb calorimeter అంటే ఏంటి, దేని గురించి మాట్లాడుతున్నాం? డెల్టా యూ. ఓకే, ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆక్సిజన్ at 298 Kelvin and 1 atmospheric pressure according to equation so and so. This is the graphite plus oxygen. During the reaction, temperature rises from 298 Kelvin to 299 Kelvin. If heat capacity C of bomb calorimeter is so and so, what is enthalpy change? Delta H. I will find out. First, ఏమి ఇచ్చినా చూద్దాం మనం. 1 gram of graphite is burned. Temperature ఇచ్చినారు, టెంపరేచర్ చేంజ్ ఇచ్చినారు, హీట్ కెపాసిటీ ఇచ్చినారు అంటే సి, ఇది డెల్టా యూ కాబట్టి సివి. సో ఇప్పుడు మనం క్యూ క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి డెల్టా టీ. ఓకే, వీళ్ళు చేసినారు, డన్. ఇక్కడ హీట్ అనేది లాస్ట్, రియాక్షన్ మిక్స్చర్ చూస్తే హీట్ అనేది లాస్ అవుతుంది, సో నెగిటివ్ అవుతుంది సివి. ఓకే, ఏమన్నది చూడండి కింద ఒకసారి. డ్యూరింగ్ రైజ్ సో అండ్ సో 298 నుంచి 299 కి రైజ్ అవుతుంది. సో హీట్ కెపాసిటీ ఆఫ్ బాంబ్ ఇస్ సో అండ్ సో. ఎంథాల్పీ చేంజ్ ఎంత ఈ టెంపరేచర్ అండ్ ప్రెషర్.
సో అది నెగిటివ్ అవుతుంది. ఎందుకు? హీట్ లాస్ అవుతుంది కాబట్టి, అంటే ఎగ్జోథర్మిక్ రియాక్షన్ కాబట్టి. అయితే ఇప్పుడు క్యూ వచ్చింది. సో ఇప్పుడు ఈ దీంతో మనకి డెల్టా యూ ఐడియా వచ్చింది. ఇది 1 మోల్ గురించి మనం ఫైండ్ చేయాలి. సో 12 కదా, ఇది 12 కదా, 12 గ్రామ్స్ ఇంటూ ఇది 1 మోల్కి వచ్చిన దాన్ని చేస్తే మనకి డెల్టా హెచ్ ఆర్ డెల్టా యూ వచ్చేస్తుంది. ఇంకా డెల్టా ఎన్జి 0 ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. ఓకే, 1 1 సారీ గ్యాసెస్ తీసుకుంటాం, 1 1 దట్ 0. సో దిస్ ఈస్ హౌ వీ విల్ గెట్ ద ఆన్సర్. దీంట్లో మనకి 2 విషయాలు తెలవాల్సింది. ఏంటి అవి? మనకి ఇక్కడ ఫార్ములా ఉంది చూడండి. ఒకటేమో ఈ ఫార్ములా, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ వీ వర్ సపోజ్ టు నో. సెకండ్ థింగ్ ఈస్ delta H is equal to delta U plus delta NgRT. This was another thing we were supposed to know. So ఈ 2 ఫార్ములాస్ తోని ఈజీగా కొంచెం ఇంటర్ప్రిట్ చేసి సైన్ చేస్తే విల్ గెట్ ది ఆన్సర్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎప్పుడైనా కానీ ఏం చదువు తెలియకపోతే ఏం చేయాలి తెలుసా? ఫస్ట్ గివెన్ రాయాలి. అలా చెట్ మార్కింగ్ గురించి అంటలేను నేను. గివెన్ రాసి జైలో అఫ్ కోర్స్ కాదు, గివెన్ రాసి ఏమేమి వాల్యూస్ ఇచ్చారు, వీటి మధ్యలో ఏమైనా రిలేషన్ కనుక్కోవచ్చా, ఏమైనా ఫార్ములా గుర్తొస్తుందా ఆ టర్మ్స్ తోని రిలేషన్ లో చూడాలి. దెన్ విల్ గెట్ ద ఆన్సర్. సింపుల్. ఓకే, ఇప్పుడు ఎంథాల్పీ చేంజ్ సమ్ ఆఫ్ కోర్స్ స్టాయిచియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ తో మల్టిప్లై అయ్యి ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇది ఉంది, దీంట్లో ఏమవుతుంది? ఫస్ట్ ప్రోడక్ట్స్ అంటే ఎంథాల్పీ ఆఫ్ CO2, ఇది H2O is liquid, 2 multiply, ఎందుకంటే కోఎఫిషియంట్ is 2, minus 2 into so and so, ప్లస్ అంటే మైనస్ హోల్ తీసుకుంటే ఎంథాల్పీ ఆఫ్ CH4. ఓకే, ఇట్లా. Enthalpy change is a very useful quantity. Knowledge of this quantity is required when one needs to plan the heating or cooling required to maintain an industrial chemical reaction at constant temperature. It is also required to calculate temperature equilibrium constant. So, purpose of enthalpy ఏంటి? ఎందుకు అనుకుంటున్నారు మనం ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేయాలని? ఎంత హీట్ చేయాలి, ఎంత కూల్ చేయాలి తెలవనికే మనం ఈ ఎంథాల్పీ క్యాలిక్యులేట్ చేస్తాం ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ లో ఎక్కువ యూజ్. ఓకే, నెక్స్ట్ స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ కండిషన్ అండర్ విచ్ ఆ రియాక్షన్ ఇస్ క్యారీడ్ అవుట్. అంతే కదా, ఇప్పుడు నేను ప్రెషర్ ఇంకా టెంపరేచర్. ఓకే, సో నేను ఎంథాల్పీ ఇక్కడ వచ్చిన ఎంథాల్పీ అక్కడ వచ్చిన ఎంథాల్పీ నాకు అప్పుడు డిఫరెన్స్ తెలుసు. ఇప్పుడు నేను ఈడ ఒక చెప్తా, always anything 7 unit standards. The standard enthalpy of reaction is enthalpy change for a reaction when all participating substances are in the standard state. Specified temperature is pure at 1 bar. Is the important thing. For example, the standard state of a liquid ethanol at so and so is pure liquid ethanol at 1 bar. Standard state of solid iron is so and so is pure iron at 1 bar. Usually data are taken at 298. ఇది మీకు కొంచెం మంచిగా ఉండాలి. Standard conditions are denoted by adding subscript, this subscript to the symbol so and so, delta H. Enthalpy changes during phase transformations. Phase transformations also involve energy change.
Ice, for example, requires heat for melting. Normally, this melting takes place at constant pressure, and during phase change, temperature remains constant. Phase change, therefore, temperature remains constant. Phase change, therefore, temperature remains constant. Okay. Phase change, therefore, temperature remains constant. So, here is enthalpy of fusion in standard state. If water freezes, then process is reversed and equal amount of heat is given off to the surrounding. ఫ్రీజింగ్ అప్పుడు కూడా ఎంత మెల్ట్ అవ్వడానికి ఇచ్చిందో అంతే కదా ఇస్తారు అయ్యిందో. సో మెల్టింగ్ ఆఫ్ అ సాలిడ్ ఈజ్ ఎండోథర్మిక్. సో ఆల్ ఎంథాల్పీస్ ఆఫ్ ఫ్యూషన్ ఆర్ పాజిటివ్. అంటే హీట్ ఇస్తుంది మెల్టింగ్ అప్పుడు. వాటర్ requires heat for evaporation at constant temperature of its boiling point, TB, and constant pressure. So appudu adi deen representation. Amount of heat required to vaporize 1 mole of a liquid at constant temperature and under standard pressure is called its standard enthalpy of vaporization or molar enthalpy of vaporization. Emantundu amount of enta heat kavali vaporize avvadaniki కాన్స్టెంట్ టెంపరేచర్ ఇంకా స్టాండర్డ్ ప్రెషర్ అప్పుడు అది మనం ఎంథాల్పీ ఆఫ్ వేపరైజేషన్ అంటున్నాం. సబ్లిమేషన్ ఇస్ డైరెక్ట్ కన్వర్షన్ ఆఫ్ సాలిడ్ ఇంటూ ఇట్స్ వేపర్. సాలిడ్ CO2 ఆర్ డ్రై ఐస్, ఇది తెలవాలి, మీరు చదివి ఉండొచ్చు మర్చిపోయిండొచ్చు. బట్ సో సాలిడ్ CO2 ని మనం డ్రై ఐస్ అంటాం. సబ్లైమ్స్ ఎట్ సో అండ్ సో టెంపరేచర్. సో దాని ఎంథాల్పీ అనేది ఇంత. నాఫ్థలిన్ స్లోలీ అండ్ ఫర్ దిస్ దాని డిఫరెంట్ ఉంటుంది. సో స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ ఇస్ అ చేంజ్ ఆఫ్ ఎంథాల్పీ when 1 mole of solid substance sublimes at constant temperature and under standard pressure. The magnitude of the enthalpy change depends on the strength of the intermolecular interactions in the substance undergoing the phase transformation. For example, ఒకవేళ స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్స్ ఉన్నాయి వాటర్ మాలిక్యూల్స్ మధ్యలో, అది టైట్ గా హోల్డ్ అవుతుంది. అదే ఆర్గానిక్ లిక్విడ్ ఉందనుకో, అసిటోన్ ఆఫ్ ఆర్గానిక్ లిక్విడ్, ఇంటర్ మాలిక్యూల్ అనేది డైపోల్, అవి వీక్ ఉంటాయి. అయితే తక్కువ వేపరైజేషన్ కావాలి. అది గట్టిగా ఉన్నదానికి అఫ్ కోర్స్ ఎక్కువ కావాలి కదా వేపరైజేషన్. ఈ టేబుల్ చూడండి, 5.1 టేబుల్ వీళ్ళు అబ్జర్వ్ చేస్తే నాకు ఐడియా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఆ స్విమ్మర్ కమింగ్ అవుట్ ఆఫ్ from a pool is covered with a film of water weighing so and so. How much heat must be supplied to evaporate this water at this temperature? Internal energy of vaporization. Calculate internal energy of vaporization at so and so temperature. Delta H is given. ఇప్పుడు మనిషి నీళ్ళ ముందు వచ్చిండు. సో నీళ్ళు తడి ఉన్నాడు, ఆ లేయర్ వాటర్ ఫామ్ అయిందంట. ఆ వాటర్ వెయిట్ ఎంత, ఎన్ని గ్రామ్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 18 అంటే 1 mole. హీట్ సప్లైడ్ అన్నాడు కాబట్టి 18 grams కి దాన్ని ఎన్ని మల్టిప్లై చేస్తే మనకి అదే సేమ్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు డెల్టా హెచ్ రిలేషన్ కన్సిడర్ చేస్తే మనం అదే సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చింది. ఇందులో మనం చేయవలసింది మోల్స్ ఫార్ములా అప్లై చేయడం. ఇప్పుడు నెక్స్ట్, assuming the water vapor to be a perfect gas, calculate the internal energy change when 1 mole of water at so and so temperature and 1 bar pressure is converted into ice at so and so at 0 degrees Celsius. Given the enthalpy of fusion of ice is 6 kg per mole, heat capacity of water is so and so. So ఇంలా మనకి హీట్ చేంజ్ అంటే H2 - H1 రాయాలి. హీట్ టోటల్ హీట్ అంటుంది కాబట్టి మనం ఇందులో H1 + H డెల్టా H1 + H2 రాయాలి. సో దీంట్లో అజ్యూమింగ్ ద వాటర్ వేపర్ పర్ఫెక్ట్ గ్యాస్ అనుకుంటున్నాం. సో వాల్యూస్ ఇచ్చినాయి. సో 1 mole of H2 నుంచి
కన్వర్ట్ చేయడానికి ఒక H1 వస్తుంది. మళ్ళా ఆ 1 మోల్ H2O నుంచి మనకి 1 మోల్ ఆఫ్ at 0 degree Celsius ఇంకా డిఫరెంట్ మోల్ కి డిఫరెంట్ ప్రెషర్ కి 2 steps లో అవుతుంది. సో H1 H2 ఈ రెండు యాడ్ చేయాలి. ఇది ఎలా అనేది థింక్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్ లో దీన్ని ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే, ఫర్ టైమ్ బింగ్ యూ థింక్ అబౌట్ ఇట్. ఇది కూడా దాంతో పాటే దీన్ని నెక్స్ట్ క్లాస్ లో చేద్దాం. సో మనకి సంథింగ్ షుడ్ బి దేర్ కదా, ఒక కనెక్టివిటీ లాగా నెక్స్ట్ క్లాస్ కోసం, దట్ పర్పస్ కోసం. Standard enthalpy of formation. The standard enthalpy change for the formation of 1 mole of compound from its elements in their most stable states of aggregation ante reference states is called standard molar enthalpy of formation. 1 mole of a compound element nunchi most stable state ki form avvadanni standard molar enthalpy of formation antam. One symbol so and so. Idi F ante it represents, F indicates that 1 mole of the compound in question has been formed in its standard state from its element in the most stable states of aggregation. Aggregation is nothing but different state. Dictionary. Okay. At the different state and aggregation of an element is its most stable state of aggregation at so and so temperature and pressure. For example, the reference state of dihydrogen and H2 and those of dioxygen, carbon, so and so, we respective ichinaru. Some reactions with standard molar enthalpies of formation are as follows. So in observe cheste manaku basic ga ivanni for the sake of acknowledgement. Okay, ivi manaku telvali. It is important to understand that a standard molar enthalpy of formation is just a special case of delta H, where 1 mole of a compound is formed from its constituent elements. As in the above 3 equations, 1 mole of each water, methane and ethanol is formed. In contrast, the enthalpy change for an exothermic reaction is so and so. Is not an enthalpy of formation of calcium carbonate, since calcium carbonate has been formed from other compounds and not from its constituent elements. Also, for the reaction given below, enthalpy change is not standard enthalpy of formation. It jarugutunnadi anedi standard STP lo jaragatledu. Okay, so here 2 moles instead of 1 mole of it formed. Observe change 2 moles. Therefore, by dividing all coefficients by 2, we'll get the standard enthalpy. By convention, standard enthalpy for formation of an element is reference state, that is most stable state of aggregation, is taken as 0. Suppose you are a chemical engineer and you want to know how much heat is required to decompose calcium carbonate to lime and carbon dioxide with all the substances in the standard. Etla find out chestam adi ivvadaniki. Here we can make use of standard enthalpy of formation and calculate the enthalpy change for the reaction. So in general, ippadaaka మనం నేర్చుకున్నది A ఇంకా B అనేది coefficients. Okay, thus decomposition of CaCO3 is an endothermic process. You have to give heat. You have to heat it for getting the desired product. Next, ఇది అర్థమైంది కదా, లైక్ ఇన్ ఏం లేదు, ఇది డిఫరెన్స్ గురించి మాట్లాడుతుండు, ఎట్లా క్యాల్కులేట్ చేయాలి మాట్లాడుతుండు. దర్ ఇస్ నథింగ్ అంత స్పెసిఫిక్, దర్ ఇస్ నథింగ్ టు థింక్. ఓకే, నెక్స్ట్ thermochemical equations. Okay, a balanced chemical equation together with value of its so and so is a thermochemical equation. మనకి దాని యొక్క స్టేట్ ఇంకా బ్యాలెన్స్ అయి ఉండాలి, ఇంకా దాని యొక్క డెల్టా హెచ్ అంటే మోలార్ ఎంథాల్పీ ఉన్నప్పుడు అది దాన్ని థర్మోకెమికల్ ఈక్వేషన్ అంటాం. ఇది అబ్జర్వ్ చేయండి, థర్మోకెమికల్ ఈక్వేషన్. ఇది అబౌవ్ ఈక్వేషన్ లో కంబషన్ ఆఫ్ లిక్విడ్ ఇథనాల్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ఇంకా టెంపరేచర్ ఉంది. నెగిటివ్ సైన్ ఏం చూపిస్తుంది, ఎగ్జోథర్మిక్ అని చూపిస్తుంది. అంటే మనం ఇవ్వాలి, రిలీజ్ అవుతుంది, ఇవ్వడం కాదు, అది రిలీజ్ అవుతుంది. It would be necessary to remember the following conventions regarding thermochemical equations. ఏంటివి అవి? First, the coefficients in a balanced thermochemical
equation refer to the number of moles, never molecules of reactants and products. Even moles chapte, not molecules. Then numerical value of so and so molar enthalpy refers to the number of moles of substance specified by an equation. 100 MB change for delta H will have units so and so. ఈ యూనిట్స్ అయితే we know of course. సో ఇప్పుడు టెంపరేచర్ కానీ ఏదైనా వేరే యూనిట్ ఉంటే కన్వర్ట్ చేయాలని అర్థం. To illustrate the concept, let us consider the calculation of heat of reaction for the following reaction. ఇది మన రియాక్షన్. సో స్టాండర్డ్ ఎంథాల్పీస్ ఇచ్చినారు. ఇప్పుడు ఏం చేయాలి? సింపుల్ గా 3 ఎందుకు వచ్చింది? కోఎఫిషియంట్ ఉంది కాబట్టి. సారీ ఇది కదా మనం పోవాలి ఇక్కడ నుంచి కదా. సో 3 ఎందుకు వచ్చింది? కోఎఫిషియంట్ ఉంది కాబట్టి. ఇది ఇచ్చినారు మైనస్. ఇక్కడ ఏం రావాలి? ఇంకా ఇక్కడ ప్లస్ ఎఫ్ రావాలి. ఎఫ్ 0 సాలిడ్, H2 0 గ్యాస్. సో సింపుల్ గా ఇవి 0 0 తీసుకొని జస్ట్ చేసేసినాం. ఓకే, ఏమంత పెద్ద థియరీ ఇచ్చినారు కానీ దర్ ఇస్ నథింగ్ మచ్ అబౌట్ ఇట్. నౌ దట్ ద కోఎఫిషియెంట్స్ యూజ్డ్ ఇన్ దిస్ calculation are pure numbers which are equal to respective stoichiometric coefficient. The unit of delta H is ఇది, which means per mole of reaction. Once we balance chemical equation in particular way as above, this defines the mole of reaction. If we had balanced the equation differently, for example itla chestunte, then this amount of reaction would be one mole of reaction, and the value ఏమైతుండే? of course different aitadi. So extensive that enthalpy is an extensive property. డిఫరెంట్ అయితే ఎందుకంటే హాఫ్ చేసినాం, ఇది డబల్. ఓకే, అంటే ఇది ఎంత చేంజ్ అయినా అని డస్ నాట్ డిపెండ్ ఆన్ సైజ్ ఆర్ అమౌంట్. అదే కదా ఎక్స్టెన్సివ్ అంటే. ఇది ఒక విషయం. వెన్ కెమికల్ ఈక్వేషన్ ఇస్ రివర్స్డ్, సో డెల్టా హెచ్ సైన్ రివర్స్ అవుతుంది. ఇది ఎగ్జాంపుల్ ఇచ్చిన. ఇది మనకి ఒక సిరీస్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి ఇంకొక ఈక్వేషన్ ఇస్తారు లాస్ట్ కి. దీని నుంచి దీనికి ఎట్లా వచ్చింది, దీని డెల్టా హెచ్, ఇది దీని డెల్టా హెచ్. ఇప్పుడు నేను రాసి చూపిస్తుంది ఇంపార్టెంట్. ABC ఇవి 3 డిఫరెంట్ రియాక్షన్స్ ఇచ్చినారు. తర్వాత ఈ 3కి దాని డెల్టా హెచ్ మోలార్ ఎంథాల్పీ ఇచ్చినారు, హీట్ ఎంథాల్పీ. సో ఏమంటారు అప్పుడు? ఇంకో డి ఇస్తారు, దాని ఎంత డిఫరెంట్ ఆఫ్ కోర్స్. ఏది డెల్టా హెచ్, డెల్టా హెచ్బి, డెల్టా హెచ్సి, డి ఎంత అని అడుగుతారు. సో ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తామంటే సమ్ ఆర్ అదర్ వే దీని నుంచి దీన్ని సంథింగ్ మల్టిప్లై చేసి, సంథింగ్ డివైడ్ చేసి, సంథింగ్ మైనస్ చేస్తే వచ్చేస్తుంది. ఓకే, అదా చేయడం జస్ట్ ఇప్పుడు గో త్రూ అవుదాం. నెక్స్ట్ క్లాస్ లో ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇన్ అదర్ వర్డ్స్, ఎంథాల్పీ చేంజ్ ఫర్ రియాక్షన్ ఇస్ ద సేమ్ వెదర్ ఇట్ అక్కర్స్ ఇన్ వన్ స్టెప్ ఆర్ ఇన్ సిరీస్ కదా. సో ఇప్పుడు నేను డైరెక్ట్ గా డి రాసినా కానీ, ఏసి నుంచి డి రాసినా కానీ సేమ్ వస్తుంది. దీన్ని హెస్ లో అంటాం. సో ఏమంటుండంటే హెస్ ఏ నుంచి బి పోవాలనుకో, ఇది ఇట్లా పో, నువ్వు డైరెక్ట్ గా ఇట్లా పో, లేకుంటే PQR ఈ స్టెప్స్ నుంచి పో, ఎట్లా అన్న పో, అదే వస్తుంది. ఇఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ సెవరల్ స్టెప్స్, then its standard reaction enthalpy is the sum of the standard enthalpies of the intermediate steps into which the overall reaction may be divided at the same temperature. Okay, అదేం చేంజ్ అవ్వదు. ఎన్ని స్టెప్స్ తీసుకుంటే అంత చేంజ్ ఏం కాదు. Let us understand the importance of this law. Consider the enthalpy change for the reaction. So and so. Although CO అనేది major product, CO2 అనేది gas. Therefore, we cannot measure enthalpy change for the above direct గా చేయలేం. ఏం చేస్తాం? డిఫరెంట్ గా తీసుకుంటాం. డిఫరెంట్ తీసుకుని యాడ్ చేసినా దీనిదే వస్తుంది అని చెప్తున్నాం. Okay, we can combine the above two reactions in such a way so as to obtain the desired reaction. To get 1 mole of CO on the right, we reserve equation 2. In this, heat is absorbed instead of being released. So we change sign. జస్ట్ మ్యాథమెటికల్ గా ఆలోచించి అల్జిబ్రిక్ చేంజెస్ చేసి దాని ప్రకారం డెల్టా హెచ్ లో చేంజెస్ చేస్తే వీ కెన్ గెట్ ది ఆన్సర్ సింప్లీ. ఓకే,
Adding equation 1 and 3 మనకి వచ్చేస్తుంది. In general గా enthalpy of an overall reaction A to B along one route is delta H and other routes is delta H1, H2, H3 representing enthalpies of reaction leading to same product. So delta H is equal to sum of these intermediate things. ఇక్కడ ఇచ్చినట్టు. Okay. So అదొక థింగ్. సో ఎంథాల్పీస్ ఇది హెస్ లా, ఇది బేసిక్ గా ఎన్ని స్టెప్స్ అయినా కానీ హెస్ లా ఎన్ని స్టెప్స్ అయినా కానీ దాని సమ్మేషన్ విల్ బి ఈక్వల్ టు అది ఒరిజినల్ డైరెక్ట్ ఎంథాల్పీ. ఎంథాల్పీస్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రియాక్షన్స్. ఇది go through them. It is convenient to give name to enthalpies specifying the types of reaction. Standard enthalpy of combustion. ఇది ఇందులో ఏమైతుంది, కంబషన్ జస్ట్ ఐడియా కోసం. ఇది కంబషన్ రియాక్షన్స్ ఆర్ ఎగ్జోథర్మిక్, అఫ్ కోర్స్ హీట్ రిలీజ్ అవుతుంది. ఇన్ నేచర్ దీస్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఇండస్ట్రీ, రాకెటరీ, అదర్ వాక్స్ ఆఫ్ లైఫ్. Standard enthalpy of combustion is defined as the enthalpy change per mole of a substance when it undergoes combustion and all the reactants and products being in their standard states at specified temperature. ఇక్కడ ఏమంటుందంటే స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ ఏమవుతుందంటే ఎంత ఎంథాల్పీ చేంజ్ అవుతుంది పర్ మోల్ ఎప్పుడైతే కంబషన్ అండర్ అవుతుంది రియాక్టెంట్ ఇంకా ప్రోడక్ట్ లో. ఓకే, కుకింగ్ గ్యాస్ ఇన్ సిలిండర్స్ కంటైన్ మోస్ట్లీ బ్యూటేన్. డ్యూరింగ్ కంప్లీట్ కంబషన్ ఆఫ్ 1 mole of butane 2658 kilojoule of heat is released. We can write it as thermochemical reaction ఇది. Similarly, combustion of glucose gives out 2802 kg per mole of heat, for which the overall reaction equation is so and so. This is thermochemical equation. Delta H ఇచ్చిన observe చేయండి. Our body also generates energy from food by the same overall process as combustion. Also, the final products are produced after a series of complex biochemical reactions. So, ఇది observe చేసి చేస్తే మనకి ఇక్కడ కంబషన్ వల్ల వచ్చినాయి స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ కంబషన్ అంటున్నాం. దర్ ఇస్ నథింగ్ కాంప్లెక్స్ ఇన్ ఇట్. ఇట్స్ సింపుల్, అంటే జస్ట్ మనం నేమ్స్ ఇస్తున్నాం. సో అట్లా సిమిలర్ అబౌట్ అటోమైజేషన్ కూడా అంతే, అట్లానే బాండ్ ఎంథాల్పీ కూడా అదే బేస్ మీద. సో ప్రొసీడ్ మనం నెక్స్ట్ క్లాస్ లో ఒకసారి క్వశ్చన్ వీ కెన్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఓకే, ది కంబషన్ ఆఫ్ 1 mole of benzene takes place at so and so temperature and pressure. After combustion, CO2 and H2 are produced and so heat is liberated. So మనకి రియాక్షన్ ఆఫ్ బెంజిన్ ఎంత అనేది బెంజిన్ అంటే దానికి కావాల్సిన ఇచ్చినారు. నార్మల్ గా మనము మనకి తెలుసు ఇక్కడ ఇచ్చినారు. ఓకే, ఇప్పుడు మనకి సో దీన్ని ఎట్లా మానిపులేట్ చేయాలి అయితే మల్టిప్లైయింగ్ ఈక్వేషన్ 3/6 దీన్ని 6 తో మనకి ఇక్కడ 6 కావాలి కదా, 6 తో మల్టిప్లై చేసి ఇంకా ఈ ఈక్వేషన్ 4 ఏదైతే ఉందో 3 తో మల్టిప్లై చేస్తే మనకి యాడ్ చేస్తే యాడ్ కాదు అది చేస్తే తర్వాత దాన్ని యాడ్ చేస్తే మనకి ఇది వస్తుంది, మనకు కావాల్సింది వచ్చింది. సో సిమిలర్ గా వాటి దాంతో కూడా అదే చేయాలి. సో ఇంకా రివర్సింగ్ అనేది చేస్తే మనకు సైన్ చేంజ్ అవుతుంది. సో సింపుల్, జస్ట్ ఇదంతా అల్జిబ్రా. ఇట్స్ సో దట్ మనకి ఫుల్ ఫ్లెడ్జ్ గా చేయడం వస్తుంది, అది మన పర్పస్ ఆఫ్ దిస్. ఓకే, సో నెక్స్ట్ క్లాస్ లో అటోమైజేషన్ చూద్దాం. ఇంకొక క్వశ్చన్ ఐ సెడ్ యూ పీపుల్, చెప్పిన కదా ఒకసారి గో త్రూ అవ్వండి. ఆ క్వశ్చన్ కూడా హ్యావ్ ఎ లుక్, ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సో కంబషన్ దాకా ఈరోజు అయ్యింది. ఇంకా నెక్స్ట్ క్లాస్ లో విల్ కంటిన్యూ ఫర్దర్. ఇక్కడ ఎప్పటిదాకా బెస్ట్ 7 ఫార్ములాస్ వచ్చినాయి, 7 or 8. అట్ ద ఎండ్ ఆఫ్ ద చాప్టర్ అన్ని ఒకసారి గో త్రూ ఒక లిస్ట్ తయారు చేసి
we can discuss about the formulas. So till then NCERT చదువుతుండండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంజాయ్ చేస్తుండండి. సో కీప్ లెర్నింగ్ టిల్ దెన్. ఈ క్లాస్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నా. ద పర్పస్ ఆఫ్ లైన్ టు లైన్ పోయేది ఏంటంటే ఏదైనా మిస్ అయినా ఫీలింగ్ రాదు మనకి లైన్ టు లైన్ పోతే. ఆ ఫీలింగ్ అనేది మనకి అంతా తెలిసినా కానీ అది సమ్ సార్ట్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జెడ్నెస్ ఇవ్వదు. సో దట్స్ ద పర్పస్ ఒక లైన్ టు లైన్ వెళ్ళడానికి పర్పస్ అది. లేకుంటే నేను టాపిక్ చెప్పేసి జస్ట్ 2-3 పాయింట్స్ కవర్ చేయొచ్చు, కానీ లైన్ టు లైన్ పోతే పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎన్సీఆర్టీ చదివినట్టు ఉంటుంది, ఇంకొకటి ఏమి మిస్ అయిన ఫీలింగ్ రాదు. ఓకేనా? సో అది ద హోల్ పర్పస్. అప్పటిదాకా రివైజ్ కూడా చేయండి మీరు. చాలా ఇష్యూస్ మాట్లాడినాం ఈరోజు, చాలా డిఫరెంట్ థింగ్స్ మాట్లాడినాం. అంతే, దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ టుడే. సో థ్యాంక్ యూ సో మచ్. See you soon.